హై వ్యూవర్స్, ఈ వీడియోలో మనం విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి గారు 156వ చిత్రం విశ్వంబర శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 4-5 షెడ్యూల్లో షూటింగ్ పూర్తయింది. మొత్తంగా చిత్రీకరణలో భాగంగా 70% పైగా షూటింగ్ పూర్తయిందని సమాచారం. షూటింగ్ అంతా దాదాపు సెట్లోనే చేస్తున్నారు. శివ ఫ్యాంటసీ సినిమా కావడంతో షూట్ అంతా సెట్స్కే పరిమితమవుతుంది. అవుట్డోర్ షూటింగ్ చాలా తక్కువ ఉంది. కీలకమైన సన్నివేశాల్లో భాగంగా షూటింగ్ అంతా హైదరాబాద్లో వివిధ లొకేషన్స్లో సెట్లు నిర్మించి చేస్తున్నారు. తాజాగా సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఇటీవల హైదరాబాద్లో మరో షెడ్యూల్ ప్రారంభమైంది. అందుకోసం పాత సెట్లలో పని లేకుండా ప్రత్యేకంగా మరో సెట్ నిర్మించారు. అందులో ఇప్పుడు కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ వారం నుంచి ఆ సన్నివేశాల షూటింగ్ ఉంటుందట. ఇందులో చిరంజీవి గారితో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ సన్నివేశాలు రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాలు సాహసోపేతంగా ఉంటాయని అంటున్నారు. వాటి కోసం చిరంజీవి గారు కొంత ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారట. వయసు 60 మీద పడుతుండడంతో ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా వీలైనంత సౌకర్యవంతంగా పాల్గొనేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశారట. సినిమాకే కాదు, టాలీవుడ్ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో ఈ ఫైట్ ఉంటుందని చిత్రవర్గాల నుంచి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి వీళ్లతో పాటు మరికొంతమంది ఫైట్ మాస్టర్లు కూడా పనిచేస్తుండడం విశేషం. ఇంతమంది ఫైటర్లతో పనిచేయడం చిరంజీవి గారికి ఇది రెండవసారి. గతంలో సైరా నరసింహారెడ్డి సినిమాకి వివిధ మాస్టర్లతో పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత షూటింగ్ కూడా క్లైమాక్స్కి చేరుకున్నట్లే అంటున్నారు. ఎలా లేదన్నా జులై కల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని చిత్రవర్గాల నుంచి తెలుస్తుంది. ఆపై ఆగస్టు నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని ప్రణాళిక చేస్తున్నారట మేకర్స్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.